ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల లక్షలాది మంది రైతులకు తుంగభద్ర జీవనాడి. గత ఏడాది గేట్ దెబ్బతిని నీటి వృధా జరిగిన ఘటన తర్వాత డ్యాం భద్రతపై దృష్టి సారించిన ప్రభుత్వాలు ఇప్పుడు 51 కోట్ల వ్యయంతో 33 కొత్త క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ గేట్ల ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఒకే వేదికపై రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గేట్ల ప్రారంభంతో పాటు తెలంగాణకు రావాల్సిన నీటి వాటా, ఆర్డీఎస్ సమస్యలు, పూడికతీత, అంతర్రాష్ట్రాల జల వివాదాలు, నదుల అనుసంధానం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. మరి ఈ సమావేశంలో నాయకులు ఏం మాట్లాడారు, రైతులకు ఎలాంటి హామీలు ఇచ్చారు, తుంగభద్ర జలాల భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తుంగభద్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల లక్షలాది మంది రైతులకు జీవనాడి. కానీ గత కొన్నేళ్లుగా పూడిక సమస్య, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం, గేట్ల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2024లో తుంగభద్ర డ్యాం 12వ గేట్ దెబ్బతినడంతో భారీగా నీరు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా స్టాఫ్ లాగ్ గేటు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన తర్వాత డ్యాం భద్రతను మరింత బలోపేతం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వాలు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త క్రాస్ట్ గేట్ల పునరుద్ధరణ పనులు చేపట్టాయి. ఇప్పుడు ఆ పనులు పూర్తి కావడంతో కర్ణాటకలోని హోస్పేట వద్ద ఆ గేట్లను 3 రాష్ట్రాల నాయకులు, కేంద్ర మంత్రి కలిసి ప్రారంభించారు. తుంగభద్ర డ్యాం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో 3 నాయకులు రైతుల భవిష్యత్తు, సాగునీటి భద్రత, అంతర్రాష్ట్ర జల సమస్యలపై చర్చించారు. ఇది కేవలం 33 గేట్ల ప్రారంభోత్సవం మాత్రమే కాదని 3 రాష్ట్రాలు కలిసి నీటి సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికపైకి రావడం చారిత్రాత్మక పరిణామమని అభివర్ణించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తుంగభద్ర జలాల పంపిణీపై కీలక అంశాలను ప్రస్తావించారు. తుంగభద్ర బోర్డు పరిధిలో తెలంగాణ చట్టబద్దంగా రావాల్సిన నీరు పూర్తి స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలుపండి డైవర్షన్ స్కామ్ కింద తెలంగాణకు 17.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని తెలిపారు. మిగిలిన నీరు అందకపోవడానికి తుంగభద్రలో పూడిక పేరుకపోవడం, కాలువల సమస్యలు, సాంకేతిక కారణాలు ప్రధాన కారణమని చెప్పారు. 2004 నిపుణుల కమిటీ సిఫారసును అమలు చేసి తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాడిగా ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా 83,987 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్న పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 59 కోట్ల డిపాజిట్ చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదని, ఆనకట్ట వద్ద పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించి పెండింగ్లో ఉన్న ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈ రోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్లే మనం, జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈ రోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు, తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డీకే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ రోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈ రోజు ఒక ఆలోచనతోనే, ఒక పట్టుదలతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలు ఒక కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు
ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఆ తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు తుంగభద్ర డ్యాం 3 రాష్ట్రాల రైతులకు జీవనాడిగా నిలుస్తుందని అన్నారు. 2024లో 19వ గేటు దెబ్బతిన్నప్పుడు స్టాఫ్ లాగ్ గేటు ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు 33 కొత్త క్రాస్ట్ గేట్ల ఏర్పాటుతో డ్యాం భద్రత మరింత బలోపేతమైందన్నారు. తుంగభద్ర నది చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ హంపి జోగులాంబ రాఘవేంద్ర స్వామి మఠం వంటి క్షేత్రాలకు ఈ నది ఆధారమని చెప్పారు. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఇక్కడ ఈ డ్యామ్ ఇబ్బంది వస్తుందంటే ఇమ్మీడియట్ గా ఈ గేట్ లో ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని ఇక్కడ పంపించాం. ఈ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది. రాయలసీమ కరువు సీమ, ఇంకో పక్క ఎడారిగా మారిపోయే పరిస్థితి. 70 సంవత్సరాలుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకి త్రాగునీరు, కొంతవరకు తాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది లేకపోతే ఇంకా చాలా ప్రమాదం వచ్చేది. తుంగభద్ర తీర ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య వైభవానికి జీవం పోసింది. హంపి సామ్రాజ్యానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది తుంగభద్ర. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఈ కార్యక్రమాన్ని దక్షిణ భారత జల చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. తాము చరిత్ర చదవమని, చరిత్ర రాయమని కాదు, చరిత్ర సృష్టిస్తామని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ నాయకత్వంలో 3 సీఎంలు ఒకే వేదికపైకి రావడం రైతుల భవిష్యత్తుకు మంచి సంకేతమన్నారు. జతకూడటం ఆరంభమని, కలిసి నిర్ణయం తీసుకోవడం ప్రగతికి సూచిక అని, కలిసి పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పారు. 3 Chief Minister, one of the senior most leader of this country, Mr. Chandrababu Naidu, is here. He has shown his large heart to prevent all of us. One more, my young friend, Telangana Chief Minister, Mr. Revanth Reddy is here. Today, with the 3 Chief Ministers under your leadership, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. So I am very happy you are a part of this great moment and you have shared us. ప్రస్తుతం తెలంగాణ వాదన ప్రకారం ఆర్డీఎస్ కింద 17.9 టీఎంసీలు కేవలం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్ ద్వారా రాయలసీమకు సాగునీటి అవసరాలను తీర్చుకుంటుంది. కర్ణాటక ఎగువ ప్రాంత రాష్ట్రంగా నిల్వలు, ప్రవాహాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య కొత్తగా ఎన్ని టీఎంసీలు కేటాయిస్తారనే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక రాజకీయంగా చూస్తే బీఆర్ఎస్ తెలంగాణకు రావాల్సిన పూర్తి నీటి వాటాను సాధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తుంది. బీజేపీ మాత్రం కేంద్రం చొరవతో 3 రాష్ట్రాలు ఒకే వేదికపైకి రావడం స్వాగతించేదగ్గ పరిణామమని చెబుతుంది. మొత్తానికి 33 కొత్త గేట్ల ప్రారంభం కేవలం సాంకేతిక అభివృద్ధి మాత్రమే కాదు, తుంగభద్ర జలాల భద్రత, ఆర్టీఎస్ సమస్యల పరిష్కారం, నదుల అనుసంధానం, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కార దిశగా 3 రాష్ట్రాలు కలిసి ముందడుగు వేసిన సందర్భంగా ఇది నిలిచింది. అయితే రైతులు ఎదురు చూస్తున్న అసలు ఫలితం మాత్రం ప్రకటనలు కాదు, వారికి హక్కుగా రావాల్సిన ప్రతి టీఎంసీ నీరు క్షేత్రస్థాయిలో అందినప్పుడే కనిపించనుంది.